హాయ్ అన్న, అందరికి నమస్తే. నేను చెప్తున్న అంటే నిన్న ఒక వీడియో చూసిన అనమాట. నేను దాంట్లో చిన్న పంది పిల్లకి ఒక ఆయన తూక కట్ చేస్తున్నాడు. పండ్లు 4 పండ్లు ఉంటాయన్నమాట. చిన్న పిల్ల అయినా సరే పందికి 4 పండ్లు ఉంటాయన్నమాట. ఆ 4 పండ్లు కట్ చేసేస్తున్నాడు అనమాట ఆయన. అసలు ఎందుకు కట్ చేస్తున్నాడు నాకు అర్థమైతే లేదు. మళ్ళీ లాస్ట్ వరకు చూస్తే ఆ వీడియో పాలు అంటే తల్లి పాలు తాగేటప్పుడు తల్లికి గాయం అవుతుందంట. అట్లా చేయడం చాలా వరకు తప్పు అనమాట. అది ఎందుకంటే ఇప్పుడు ఈయన పంది 2-3 నెలల్లో పెద్దగా అయిపోతుంది. 2-3 నెలల్లో కొద్దిగా పెద్దగా అయితే పెరుగుతుంది. అప్పుడు అన్నం తినడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. పండ్లు 2 నెలలకే రావు కదా. అన్నం తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అలా చేయడం తప్పు బ్రదర్. ఇంకోసారి అలా చెయ్యకు అని నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మొత్తం చిన్నగా ఉన్నప్పుడు అటు చేయకూడదు. నువ్వు పెద్ద అయిన తర్వాత చేసుకో. అది భరించి ఆకలికి తట్టుకోలేక తినేస్తుంది అనమాట. పెద్ద అయిన తర్వాత అట్లా చేస్తే ఆకలికి తట్టుకోలేక తినేస్తుంది. పర్లేదు మనకి అటువంటి ఎందుకంటే అలా చేయడం చాలా తప్పు. మీరు కూడా అటువంటి తప్పు చేయకండి. పండ్లు కట్ చేయడం చాలా తప్పు అనమాట. పంది పిల్లకి కట్ చేయడం చాలా తప్పు. అప్పుడే పుట్టిన పిల్లకి పండ్లు కట్ చేస్తున్నాడు ఆయన కట్టర్ తీసుకొని. అలా చేయడం తప్పు బ్రదర్, చేయకండి ఇంకోసారి. ఎందుకంటే మనకైతే ఎలాగైతే ప్రాణం ఉంటుందో దానికి కూడా అలాగే ప్రాణం ఉంటుంది. దయచేసి మూగజీవాలను హింసించకూడదు మనం. ఎందుకంటే అది మన వృత్తి.